హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ నవీన్. సో ప్రతి ఒక్క అబ్బాయికి, ప్రతి ఒక్క బైక్ రైడర్ కి ఒక డ్రీమ్ ప్లేస్ ఉంటుంది. అదే లే లదాఖ్. సో నా డ్రీమ్ ప్లేస్ కూడా లే లదాఖ్. సో నేనైతే లే లదాఖ్ కి స్టార్ట్ అయితే అవుతున్నాను. అది కూడా నా ఓన్ బైక్ పైన హైదరాబాద్ టు లదాఖ్, లదాఖ్ టు మళ్ళీ హైదరాబాద్. సో నేను ఒక్కనే కాదు, నాతో పాటు గ్రూప్ మెంబర్ కూడా వస్తున్నాం. టోటల్ గా 9 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. 8 బైక్స్, 9 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. సో నేను వాళ్ళకన్నా ఒక 2 డేస్ ముందే నేనైతే స్టార్ట్ అయితే అవుతున్నాను. సో 2 డేస్ ముందు నేను ఒంటరిగా అయితే స్టార్ట్ అవుతున్నాను. స్టార్ట్ అవ్వడం హైదరాబాద్ నుంచి ఎందుకు అని చెప్పేసి నేనైతే మా ఇంటికి వెళ్ళి అక్కడ బండికి పూజ చేయించుకొని అక్కడ నుంచి నేనైతే లదాఖ్ అయితే స్టార్ట్ అవుతున్నాను. సో మా అమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని అండ్ టెంపుల్స్ లో పూజ చేయించుకొని అక్కడ నుంచి నేనైతే లదాఖ్ అయితే స్టార్ట్ చేశాను. సో మా వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా నన్ను అయితే పంపించారు లదాఖ్ కి. సో చూద్దాం, దారి నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నేను వెళ్లే ముందే స్టార్టింగ్ లోనే నాకైతే ఈ ఘాట్ సెక్షన్ అయితే కనిపించింది. సో ఫారెస్ట్ నుంచి వెళ్ళాలి, రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో మొత్తం కూడా కంకే ఉంది. నేను 40కి మించి వెళ్ళట్లేదు, ఎందుకంటే లగేజ్ చాలా ఉంది. చిన్నగా స్లిప్ అయినా అక్కడ నుంచి ఎవరు రావట్లేదు. సో ఒంటరిగా ఉన్నాను కాబట్టి రిస్క్ తీసుకోకుండా జస్ట్ నార్మల్ గా వెళ్తున్నాను. లదాఖ్ వెళ్ళిన తర్వాత అక్కడ మామూలు ఉంటారు కాబట్టి సో మనం ఎంత స్పీడ్ అయినా పడినా లేపడానికి వాళ్ళందరూ హెల్ప్ఫుల్ గా ఉంటారు. సో అందుకోసం చెప్పేసి చాలా జాగ్రత్తగా అయితే వెళ్తున్నాను నేను. అండ్ ఫైనల్లీ మనం అయితే నేషనల్ హైవే 44 అయితే ఎక్కేసాము. రోడ్ అయితే చాలా చాలా క్రేజీగా ఉంది. సో ఇక్కడ నుంచి మన నేషనల్ హైవే స్ట్రైట్ ఒకటే రూట్ జమ్మూ కాశ్మీర్ వరకు. సో ఈ ఒక రూట్ పట్టుకుంటే చాలు, మనం డైరెక్ట్ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిపోతాము. సో అండ్ ఇప్పుడే ఆ ఫుడ్ కోసం అనమాట. సో లంచ్. సో 11 అవుతుంది, టైం వచ్చేసి. సో ఎగ్జాక్ట్ మన బైక్ చూపిస్తాను ఇప్పుడు. ఇది మన బైక్. సో పూజ చేయించుకుని నీట్గా క్లీన్గా ఉంది. సో లగేజ్ అండ్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా క్యారీ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని. అండ్ ఇదే యూపీ ఫ్యామిలీ డాబా అంట. సో ఇక్కడ మనం ఇప్పుడైతే లంచ్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి అయితే నేను డైరెక్ట్గా స్టార్ట్ అవుతాను. ఇంకోటి ఆల్రెడీ యాక్చువల్లీ ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ అలా ఉంది. బట్ ఒక దగ్గర రెస్ట్ తీసుకోవాలి. మధ్యలోకి వెళ్ళి ఎక్కడైనా చెట్టు చూసి ఒక 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాను. అయితే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను డాబాలో. చెప్పాను కదా ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఓకే, బాగానే ఉంది. ఫ్రైడ్ రైస్ తినకూడదు అనుకుంటాను, మరి తింటున్నాను ఈరోజు లాస్ట్. రేపటి నుంచి తిన్నాను ఫ్రైడ్ రైస్. సో టైం వచ్చేసి వర్షం అయితే స్టార్ట్ అయింది. నా వాయిస్ అంతా వినిపించి కొంచెం మైక్ లోపల ఉంది, అందుకోసం చేయట్లేదు. సో గట్టిగా వర్షం పడుతుంది, గాలి కూడా. నా బైక్ కింద ఉంటే బైక్ ఇక్కడ ముందు తీసుకొచ్చాను. అండ్ ఇది బైక్ పరిస్థితి మొత్తం తడిసిపోయింది ఆల్మోస్ట్. చాలాసేపు అయితే వెయిట్ చేశాను కానీ వర్షం అయితే ఆగట్లేదు. సరే ఏదైతే అదైంది అని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను. అక్కడ నుంచి నేను రావడమే కొంచెం బెస్ట్ అనిపించింది నాకైతే. అమ్మాయి బతికిపోయా అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:30 అలా అవుతుంది. సో నేను సిలోనికి దగ్గరలో ఉన్నాను అనమాట. నియర్ బై ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి సిలోని వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకోవాలి. సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మా దాంట్లో పృథ్వీన్న అని చెప్పేసి తను రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అలా స్టార్ట్ అవుతాడంటే. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈవినింగ్ స్టార్ట్ అవుతారు. సో ఈవినింగ్ 6:30కి అలా అందరు స్టార్ట్ అయిపోతారు ఆల్మోస్ట్. సో వాళ్ళు ఇక్కడ రావడానికి కొంచెం టైం పట్టుద్ది. నేను ఆలోగా రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి సాగర్ వరకు అయితే నేను రీచ్ అయిపోతాను అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మధ్యలో మేము చూస్తాను, ఒకవేళ వీలైతే మా నాన్ స్టాప్ వెళ్ళిపోతాను. అండ్ ఇంకో అన్న వస్తున్నాడు. సో ఆల్మోస్ట్ తను స్టార్ట్ అయిపోయాడు అనమాట, ఈవినింగ్ స్టార్ట్ అయ్యాడు తను. సో తను నేను 6కి అలా కాల్ చేసినప్పుడు మేడ్చల్లో ఉన్నా అని చెప్పేసి అన్నాడు. సో రావడానికి తనకు మార్నింగ్ నైట్ మొత్తం రైడ్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. బట్ తనకు ఎక్స్పీరియన్స్ లేదంట. సో ఇంతకుముందు రైడ్ నాన్ స్టాప్ నైట్ రైడ్ అలా చేయడం. సో ఫస్ట్ టైమే డైరెక్ట్ నాన్ స్టాప్ వచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు. సో తను కనుక నన్ను అందుకుంటాడో లేదో తెలియదు. సో మార్నింగ్ వరకు అందుకుంటే ఒకవేళ రెస్ట్ తీసుకొని ఇద్దరం కలిసి వెళ్తాము, లేదంటే నేను ఒక్కడిని కొట్టేస్తాను. సో మా వాళ్ళు చండీగఢ్ వరకు అని చెప్పేసి అన్నారు. సో నేను చండీగఢ్ వెళ్ళే ముందు మా వాళ్ళు వచ్చేస్తాం, మేము నీకు రీచ్ అయిపోతాం అని చెప్పేసి అన్నారు. సో వచ్చేస్తే కొంచెం బెటరే, ఎందుకంటే అందరం కలిసి వెళ్ళొచ్చు. నేనైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ అలా వచ్చాను అనమాట ఈరోజు ఒక్కరోజే. సో 600 కిలోమీటర్స్ అంటే ఓకే, బెటర్గానే వచ్చారు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడు నాకు అండ్ బండి ఉంది కదా, సెల్ఫ్ లేపట్లేదు, స్టార్ట్ అవ్వట్లేదు. మస్తు సార్లు ట్రై చేశాను, నో నేను చేయను అనిపించి కూర్చుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆగి స్టార్ట్ చేస్తాను. మేము ఎప్పుడైనా స్టార్ట్ అవుతుందేమో చూడాలి. అమ్మ ఈ పరిస్థితిలో ఇలా చేస్తే ఎలా వెళ్తే మళ్ళీ ఇలా సతాయిచ్చింది అనుకో, ఇంకా ఇంకేం ఉండదు నా పరిస్థితి. డొల్లా స్టార్ట్ అవ్వమ్మా, స్టార్ట్ అవ్వు.
స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇది స్టార్ట్ అవ్వకపోతే నా పని అయిపోయింది. ఇక్కడే స్టే చేసుకోవాలి. మార్నింగ్ హల్చల్ చేసుకుంటూ బ్యాటరీ షాపులు ఈ షాపులు తిరగాలి. అంత ఇది సో సిలోని వెళ్ళిపోతే అక్కడ ఏమైనా బ్యాటరీ షాప్ దొరికితే అక్కడ ఏమైనా చేంజ్ చేపిస్తాను. సో మోహన్ నాకు కాల్ చేశాను. మోహన్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సో అలాగా మనం ఏదైనా చెక్ చేద్దాం. సో అవుతే చెక్ చేద్దాం, లేకపోతే ఇక్కడే. సో ఫస్ట్ డేనే ఆగిపోయింది. సో ఏం చేయాలో తెలియక సో విల్ చెక్ బ్యాటరీ అంటే సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు అనమాట. సో ఒకసారి అన్నయ్య ఓపెన్ చేసి చూడమన్నారు. సో యాక్చువల్గా కూల్ కోసం అని చెప్పేసి ఆపాను కూడా, మళ్ళీ కూల్ కూడా చేశాను, బట్ ఇది స్టార్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇది ఇలా సదాయించింది అనుకో, ఫస్ట్ డేనే నాకు బిగ్ లెసన్ అన్నమాట ఇది. సో అందుకోసం గ్రూప్ రైడ్ ఈస్ బెస్ట్. సింగిల్గా వెళ్ళినప్పుడు ఏవే ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ. అండ్ బండి స్టక్ అయిపోయిందని చెప్పాను కదా. సో బండి స్టక్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే టెంట్ వేసుకున్నాను, క్యాంపింగ్ టెంట్. సో లగేజ్ మొత్తం కూడా లోపల పెట్టేశాను. సో ఇది పెట్రోల్ బంక్. సో 24 hours ఓపెన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ముందు ఒక డాబా ఉంటే డాబా నుంచి ఎగ్ కర్రీ ఆర్ రైస్ అండ్ రోటీ తీసుకొచ్చాను తిందామని చెప్పేసి. సో తిన్న తర్వాత కొన్ని మాట్లాడాలి, ఏమి ఇష్యూ వచ్చింది బైక్లో ఎలా అని చెప్పేసి. సో చెక్ చేసిన తర్వాత నేను నాగ్పూర్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాను, బట్ నాగ్పూర్లో జావా సర్వీస్ సెంటర్ తీసేశారంట. సో ఇక్కడ లేదు. సో ఇప్పుడు సిలోని దాటిన తర్వాత ఒక 150 kilometers అలా వెళ్తే అక్కడ ఉంది సర్వీస్ సెంటర్. సో మార్నింగ్ అక్కడ వెళ్ళిన తర్వాత నా బైక్ కండిషన్స్ మళ్ళీ చెక్ చేయించాలి. సో ఉప్పల్లో సర్వీస్ చేయించినప్పుడు సో అతనికి ప్రాబ్లం చెప్తే వాళ్ళు అసలు సాల్వ్ చేయట్లేదు. సో అసలు వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లం ఉందని కూడా తెలియట్లేదు అనుకుంటాను. నేను 10 సార్లు వెళ్ళాను సర్వీస్ సెంటర్లో, 10 సార్లు కూడా అదే. సో సరే అన్నీ మాట్లాడదాం. సో నాకు కూడా బాగా ఆకలేస్తుంది. సో తిన్న తర్వాత కంటిన్యూ చేస్తాం. నేను డాబాలో తినడం. సో ఎగ్ కర్రీ విత్ రోటీ. సో కొంచెం స్పైసీగా చేశాడు అనమాట. ఇంతకుముందు నేను ఎప్పుడు డాబాలో ఎక్కువ తినలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట, కర్రీస్ కానీ ఏది కానీ. సో బట్ టేస్ట్ అయితే బాగుంది. ఏంటంటే కొంచెం స్పైసీ. సో కారం ఎక్కువ డాబా వాళ్ళు తింటారు కదా, సో కొంచెం స్పైసీగా ఉందండి. టేస్ట్ మాత్రం సూపర్. హైదరాబాద్ లదాఖ్ అయితే స్టార్ట్ అయ్యాను కదా. సో డే ఫస్ట్లోనే పెద్ద సమస్య చేసి పడేసింది నా బైక్కి. సో ఏంటంటే స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. సో ప్రజెంట్ నేను ఉండేసి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. సో ఈ టైంలో మొత్తం సెటప్ బ్యాక్ సైడ్లో మొత్తం సెటప్ చేసుకొని అండ్ ఇప్పుడే డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని సో వీడియో తీద్దామని చెప్పేసి చేస్తున్నాను. సో ఇప్పటికి నేను అరౌండింగ్ 560 kilometers అలా వచ్చాను. ఇంకో 60 kilometers అయితే నేను సియోలి వెళ్ళేవాడిని. సో సియోలిలో రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అక్కడ రూమ్ తీసుకొని. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ నేను ఒక దగ్గర టీ తాగడానికి ఆగాను. సో ఇది పెట్రోల్ బంక్. సో దాని ముందు ఒక చిన్న హోటల్ ఉంటుంది అనమాట. సో అక్కడ అక్కడ టీ తాగేసి అక్కడ నుంచి స్టార్ట్ అవుదామని చెప్పేసి బైక్ అక్కడ ఆపేసి టీ తాగేసాను. అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాను, బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ట్రై చేసాను, స్టార్ట్ అవ్వలేదు. సరే అని చెప్పేసి అన్న కాల్ చేస్తే, అన్న ఇలా బైక్ ట్రబుల్ వస్తుంది ఏంటని చెప్పేసి. సో తర్వాత ఇంకో ఆప్షన్ చెప్పాడు అనమాట. సో డైరెక్ట్ సెల్ఫ్ లేకుండా డైరెక్ట్ మనం ఆన్ చేస్తాం కదా, స్టార్ట్ చేస్తాం కదా అలా. సో నేను మొత్తం విప్పేసి స్టార్ట్ చేశాను. సో ఆ వీడియోస్లో మీరు చూస్తూ ఉండొచ్చు. సో స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అయింది. సో అన్న ఏం చెప్పాడంటే కాయిల్ ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే వేరే ఇష్యూ ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఫస్ట్ డేనే ఒక ఇది వచ్చేసింది. సో ఫస్ట్ డే మనం ఒక 700 kilometers కూడా రాలేదు. ఇదంటే మనం ఇంకా అప్ అండ్ డౌన్ 6000 kilometers తిరగాలి. సో 600 kilometersకి వెళ్ళినప్పుడు 6000 kilometersకి ఇంకేమవుతుందో అని కొంచెం లోపలైతే కొంచెం భయంగా ఉంది. సో చూడాలి ఇంకా. తర్వాత నేనైతే నాగ్పూర్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. నాగ్పూర్లో సర్వీస్ సెంటర్ ఉందని చెప్పేసి. సో ఇంకోసారి కాల్ చేస్తే తను ఏం చెప్పాడంటే నాగ్పూర్లో సర్వీస్ సెంటర్ లేదు, సో తీసేస్తారని చెప్పారు. ఇంకేం చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంటే ఇంకో సర్వీస్ సెంటర్ ఉంది. సో సియోలి నుంచి నేను ఇప్పుడు కనుక సియోలి వెళ్ళుంటే అక్కడ నుంచి ఒక 100 kilometers అయితే సర్వీస్ సెంటర్ ఉంటుంది. సో ఊరు నేమ్ నాకు అంత ఐడియా లేదు. సో అక్కడ వెళ్తే జావా సర్వీస్ సెంటర్ ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత సో బైక్ కండిషన్స్ ఏంటి, బైక్ ఎలా ఉంది, ఇంకేమైనా బైక్ని ఏం చేయొచ్చు అని చెప్పేసి చూడాలి. నాకు మెయిన్ డౌట్ ఏంటంటే మార్నింగ్ బైక్ స్టార్ట్ అవుతుందా లేదా. సో కూల్గా ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పాడు. ఎప్పుడైతే ఓవర్ హీట్ అయిపోద్దో అప్పుడు మాత్రం స్టార్ట్ అవ్వద్దు అని చెప్పేసి అన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కలుద్దాం ఇంకో వీడియోలో. గుడ్ నైట్.